లగచర్లలో తనపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ చెప్పడం ఆయన గొప్పతనమన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి. ఇక మానవీయ కోణంతోనే కలెక్టర్ రైతుల దగ్గరికి వెళ్లారన్నారు. క్రిమినల్ మైండ్తో మాయమాటలు చెప్పి ప్లాన్ ప్రకారం దాడి చేశారన్నారు. ఇక కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే దాడి చేయమంటేనే సురేష్ దాడి చేయించాడన్నాడు ఎన్నం. బీఆర్ఎస్ పెద్దల అండతోనే సురేష్ అనుకున్న చోటికి తీసుకువెళ్లాడని ఆరోపించారు ఎన్నం. ఒక క్రిమినల్ మైండ్ తోటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదులు దేశానికి ఎంత ప్రమాదకరమో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రానికి అంతే ప్రమాదకరం. పరిశ్రమలు రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పి ఆరోపణలు చేసేది వాళ్ళే. పరిశ్రమల కోసము వెనకబడ్డ ప్రాంతాలలో ప్రజలు కోరుకుంటున్నట్టు ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, మిగతా కంపెనీలు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకొని మొత్తం స్టేట్లో హెడ్లైన్స్గా దాన్ని మలుచుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకున్నది కూడా వాళ్ళే. ఈరోజు సూటిగా కేటీఆర్ గారిని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఫార్మా సిటీలో మీరు దాదాపుగా 12,000 ఎకరాలను అక్వైర్ చేసిండ్రు. అక్కడ రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు, నల్లగొండ జిల్లా ప్రజలు దానికి వ్యతిరేకంగా మాకు ఫార్మా సిటీ వద్దు అని చెప్పి ఎన్నో పోరాటాలు ప్రజాస్వామ్యబద్ధంగా చేసినాం. దానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ మద్దతు ఇచ్చినాయి. కానీ ఏ రోజు కూడా అధికారుల మీద పడి కొట్టడం కానీ మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ చేయలే. అధికారులతోటి మాట్లాడటము, ప్రజాభిప్రాయ సేకరణ పోతే పోయి మాట్లాడటము, శాంతియుత పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేయడము గత 10 సంవత్సరాలుగా ఆ రోజున్న ప్రతిపక్షాలు చేసినాయి. దీనికి ఏ రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు. మరి ఈరోజు ఆ పద్ధతులన్నిటినీ పక్కన పెట్టి కలెక్టర్ గారి మీద హత్యాయత్నం చేసేదాకా ఎందుకు మీరు బర్తగిస్తా ఉన్నారు? దీనివల్ల తెలంగాణలో రూల్ ఆఫ్ లా లేకుండా ఉంది అని చెప్పడానికేనా? ఇక్కడ స్వేచ్ఛగా అభిప్రాయ సేకరణ జరపడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. కానీ చూసినాం అన్ని మాధ్యమాలలో బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ గారిని మిగతా అధికారులను తప్పుదో పట్టించి అక్కడ ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి వారిని అక్కడికి కలెక్టర్ గారిని తీసుకెళ్ళి వారి మీద దాడి చేయడం అంటే కుట్రపూరితంగా కలెక్టర్ మీద హత్యాయత్నం చేయడమే. అది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో దీనికి ప్రధాన సూత్రధారి కేటీఆర్ గారనే తేలింది. బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ గారిని మిగతా అధికారులను తప్పుదో పట్టించి అక్కడ ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి వారిని అక్కడికి కలెక్టర్ గారిని తీసుకెళ్ళి వారి మీద దాడి చేయడం అంటే కుట్రపూరితంగా కలెక్టర్ మీద హత్యాయత్నం చేయడమే. అది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజాస్వామ్య పంతాల్లో అధికారులు పోయినరు. ఒక క్రిమినల్ ఇంటెన్షన్స్ తోటి వాళ్ళు వీళ్ళను మనం సినిమాల్లో చూసినట్టు ట్రాప్ చేసి తీయటి మాటలు చెప్పి మనం అంతా వీడియోలో వచ్చింది కదా. బీఆర్ఎస్ నాయకుడు వచ్చి తీయని మాటలు చెప్పి పాపం కలెక్టర్ గారు కొత్తగా ప్రాంతానికి వచ్చిండ్రు, నిజమేనేమో అందరిలాగానే వీళ్ళు కూడా ప్రజలేమో అనుకున్నారు. కానీ ఎంత కడుపు నిండా విషం పెట్టుకొని క్రిమినల్స్ ఉన్నారు బీఆర్ఎస్లో అని చెప్పి ఆయనకి ఏం తెలుసు? ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కొన్ని జాగ్రత్తలు పోలీసు వాళ్ళు తీసుకుంటారు, అధికార యంత్రాంగం తీసుకుంటున్నాం. 2021 నుంచి రాజకీయాల్లో ఉన్న ఏ మండల స్థాయి వ్యక్తి కూడా కలెక్టర్ గారితోటి మాట్లాడి తీసుకొచ్చి ఆయన మీద దాడి చేసే సాహసము ఏ మండల స్థాయి వ్యక్తి చేయడు. ఇది నిజం. అన్లెస్ ఆ పార్టీలో ఉన్న హైయెస్ట్ అథారిటీ ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చి గిట్లా చేయి సురేష్ అని చెప్తే తప్ప ఆ ధైర్యం వాళ్లకు రాదు. ఇది నేను 25 ఏళ్ల రాజకీయ అనుభవంతో నేను చెప్తున్నా. ఖచ్చితంగా వాళ్ళ మాజీ ఎమ్మెల్యే తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆ సురేష్ అనే వ్యక్తికి భరోసా కల్పించి నువ్వు ఇలా చెయ్యి అని చెప్తే చేసిండు అని నేను అనుకుంటున్నాను.